మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ మండలం పాత ముల్గర్ గ్రామంలో వెంకటేశ్వర పేపర్ ఇండస్ట్రీస్ కంపెనీని మూసేయాలని గ్రామస్తులు ఆందోళన చేపడుతున్నారు. ఫ్యాక్టరీ వ్యర్థాలతో చెరువు కలుషితమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోగాల బారిన పడుతున్నామని గ్రామస్తులు అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. పాతముల్గర సమీపంలో ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర పేపర్ ఇండస్ట్రీస్ వల్ల కాలుష్యం పెరుగుతున్నట్టు కూడా గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని వెంటనే ఆఫ్ చేయాలని, లేదంటే పూర్తిగా ఆందోళన చేపడతామని కూడా చెప్తున్నారు. ప్రజెంట్ మన దగ్గర పాతముల్గర గ్రామానికి సంబంధించినటువంటి గ్రామస్తులు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంటి అంటే గత కొద్ది రోజులుగా కూడా ఈ పేపర్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి సమస్య దీని మీద పోరాడుతూ వస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, మీ సమస్య ఏంటి? దాదాపుగా ఇండస్ట్రీ స్టార్ట్ అయ్యి ఒక 20 years అవుతుంది. దానివల్ల ఏమైందంటే ఇంతకుముందు మేము అంటే ఇట్లే ఇడుస్తుంటే మామూలుగా వస్తుంటే మేము చెప్పే వరకు బంద్ చేసి లోపల ఒక వాళ్ళేది ఈపీటీ ప్లాంట్ ఒకటి పెట్టుకోండి అని చెప్తే పెట్టుకున్నారు. అంటే గుంత మాత్రం ప్లాంట్ పెట్టలేదు, గుంత మాత్రం దొవ్విర్రు. ఈ మధ్యకాలంలో ఏమైందంటే అంటే దాదాపుగా వారం 10 రోజులు అయింది. మొత్తం టోటల్ ఆ గుంత లోపల ఉన్న గుంత పూడ్చేసి డైరెక్ట్ మా చెల్రకు కాలువ ద్వారా మా చెల్రకు కనెక్ట్ చేసేసిండు. మేము గ్రామస్తులము అంటే దాదాపు ఫస్ట్లో మేమందరం అట్లకెళ్ళి వ్యవసాయం చేసుకుంటుంటాం కదా. పోతే చేపలు చనిపోయింది. ఏంది చేపలు చనిపోయిందని చూస్తే కాలుష్యం నీళ్ళు మొత్తం, పొల్యూషన్ నీళ్ళు మొత్తం వాటర్ వచ్చేసింది. కంపెనీ దగ్గరకు పోతే డైరెక్ట్ కాలువ తీసి వేసేసిండు. ఏందని మేము అడిగితే లేదు మేము బంద్ చేస్తాం, అదేదో వర్షం పడ్డది వచ్చింది, వర్షం నీళ్ళు అది అని చెప్పుకుంటూ వచ్చిండు. దాని వలన ప్రాబ్లం ఏంటంటే దాని వలన చేపలు చనిపోతున్నాయి, గొల్లు చనిపోతున్నాయి. మా విలేజ్కి తాగునీరు బోర్లు కూడా, గ్రౌండ్ వాటర్ కూడా పక్కనే బోర్లు ఉన్నాయి కనుక మా ఊరికి అంటే మిషన్ భగీరథ నీళ్ళు ఉన్నా మధ్యలో మేము ఏం చేస్తాం, ఇంతకుముందు ఉన్న గ్రామ పంచాయతీ ఉంది కనుక దాని వాటర్ వాడుకుంటాం అనమాట. మేము తాగుతున్నాం. క్యాన్సర్ పేషెంట్లు కూడా తయారయ్యారు మా ఊళ్ళో. ఇంత దారుణంగా ఏంది అసలు, అంటే లైవ్గా చూస్తే అసలు మీరే పరిశాన్ అవుతారు. అసలు అంతా అంటే మీరు ఫస్ట్ వాళ్ళు పెట్టేటప్పుడు ఈ కాలుష్యానికి సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి, ఇటువంటి మీ దృష్టికి తీసుకొచ్చినారా? మరి అప్పుడు గ్రామానికి దాని ఎట్లా ఒప్పుకున్నారు మీరు దీన్ని? యాక్చువల్గా ఏమైందంటే 20 years అంటే మా కూడా ఏజ్ ఒక 10th class ఆ ఏజ్లో ఉంటాం మేము. అంటే అనుకుంటుంటే మేము ఫ్యాక్టరీ వస్తుంది మనకు, చిన్న ఫ్యాక్టరీ. వాస్తవానికి చిన్న ఫ్యాక్టరీ వేసిరు దాన్ని. చిన్న ఫ్యాక్టరీ ఏంది ప్రాబ్లం లేదని అంటే ఈ మధ్య మేము అడిగితే పెద్దవాళ్ళు చెప్తారు. ఆ రోజు ఏమన్నారంటే చిన్న ఫ్యాక్టరీ ఇది, మన ఊరికి కూడా ఉపాధి అవుతుంది అని చెప్పి అన్నట్టు మాట్లాడితే సరే అని ఆ మూమెంట్లో మా పెద్ద మనుషులు ఒప్పుకున్నారు అది. కానీ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుంది మాత్రం తెలియదు. మరీ టూ మచ్గా ఉంది. అంటే వాడు ప్రతి యాసిడ్ నీళ్ళు కానీ కెమికల్ నీళ్ళు కానీ టోటల్గా చిల్లరకి ఇస్తున్నాడు డైరెక్ట్. ఇంకోటి ఏంటంటే కేఎన్ఎల్ కాలువ ఉంది మాకు. అంటే ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్లో మాకు కాలువ తీసిర్రు ఇంకా మంగనూరుకి వెళ్ళి అటాచ్మెంట్. ఆ వాటర్ వచ్చి ఆ వాటర్ వస్తుంటే మధ్యలో దీన్ని కనెక్ట్ చేసేసి అయిపోయాయి. ఇంతకుముందు మెషిన్ భగీరథలో అంటే దాంట్లో తాగేటోళ్ళం నీళ్ళు, ఆ చెరువులో మేము బలరు కాసిస్తుంటే తాగేటోళ్ళం మేము. మాకు అన్నం తిని తాగేటోళ్ళం. అటువంటి వాటర్ ఆ పరిస్థితి అయిపోయింది. అందుకే కలెక్టర్ గారు కూడా ఒక కంప్లైంట్ ఇచ్చినాము. మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మేము ఇచ్చినాం. దానివల్ల చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. చూస్తున్నాం మరికొంతమంది కూడా ఉన్నారు. అసలు ఏంటన్నా మరి ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి చెప్తూ వస్తున్నాం అంటున్నారు, వాళ్ళు ఏమంటున్నారు? అసలు ఈ పొల్యూషన్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారులకు మీరు చెప్పారా? గతంలో మేము ఇది వరకు కూడా వాళ్ళ దగ్గర కంప్లైంట్ చేసినాము, పోయి వాళ్ళ దగ్గర పోయి ఆందోళన చేసినాము. మా ఊరు నుంచి 30 మందిని తీసుకుపోయి కోర్టు చుట్టుముట్టు కూడా తిప్పిర్రు, మమ్మల్ని కొట్టిర్రు చేసిర్రు అని చెప్పి కోర్టు చుట్టుముట్టు తిప్పిర్రు చేసిర్రు. దాన్ని బేసిక్ తీసుకొని కూడా మేము ముందు స్టెప్ వేయలేకపోయినాం. ఈరోజు మాత్రం మా ఊరు యువత మొత్తం కలిసికట్టుగా వచ్చి ఈ చెరువులోకి నీళ్లు రావద్దని మేము కోరుతున్నాము. ఇంకోటి మా ఊరు ఈ చెరువులోకి నీళ్లు వచ్చే ప్రవేశం ఇంకా వేరే సోర్సు లేదు అని అంటే కంపెనీ తీసేయవలసిందిగా కూడా కోరుతున్నాం. చూస్తున్నా వీరంతా ఒకటే చెప్తున్నారు, కంపెనీ ఇక్కడ ఉండడం వల్ల గ్రామానికి సమస్యలు వస్తాయి. మరి ఏంటి ఇప్పుడు ఒకవేళ కంపెనీ నుంచి కానీ అధికారుల నుంచి కానీ స్పందన రాకపోతే మీరు ఎట్లా ఏం కార్యాచరణ చేయబోతున్నారు? ప్రజెంట్గా నిజంగా ఆ కాలుష్యం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? సార్, అధికారుల నుంచి చర్య రాకపోతే ఖచ్చితంగా పోరాడతాం. మేము ఆ ఊర్లో ఉండి కూడా దండుగానే, ఎందుకంటే మేము పోరాడతాం, సాధ్యమైనంత వరకు పోరాడతాం. ఈరోజే ప్రజావాణిలో కలెక్టర్ మేడం గారు కూడా మేము మా సమస్య చెప్పుకున్నాం. మేడం గారు ఖచ్చితంగా తీర్స్తామన్నారు. తీర్చకపోతే కూడా దాని మీద ప్రతిరోజు మేము పోరాడుతూ ఉంటాం. కొనసాగే వరకు, ఈ నిర్మూలించే వరకు మేము ఖచ్చితంగా పోరాడతాం. ఆ వాటర్ వల్ల మా ఊర్లో చాలామంది పిల్లలకు ఈ మధ్య చెవులు సరిగ్గా వినిపించట్లేదు, కంటి చూపు సరిగ్గా కనిపించట్లేదు. ఇక రాను పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మేము ఆ విషయం పైన పోరాడి ఈ విషయాన్ని సాధ్యమైనంత వరకు మేము మంచి చేసుకుంటాం అని అనుకుంటున్నాం సార్.
చూస్తున్నా ఇది ఓవరాల్గా ఈ పాత ములగరకు సంబంధించి ఏదైతే అక్కడ ఏర్పాటు చేసినటువంటి పేపర్ కంపెనీకి సంబంధించినటువంటి కాలుష్యాన్ని అంతా కూడా నేరుగా కాలువ ద్వారా చెరువులోకి విడుదల చేయడంతో ఒక్కసారిగా వాటర్ కాలుష్యంతో పాటు పూర్తిగా అనారోగ్యాల బారిన పడుతున్నారు. క్యాన్సర్ల బారిన పడడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి దాన్ని ఇక్కడ నుంచి వెంటనే తొలగించాలి అంటూ కూడా అధికారులకు వినతులు ఇచ్చారు. కలెక్టర్ను కూడా కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ యొక్క పేపర్కు సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ని ఇక్కడ నుంచి తరలించకపోతే పూర్తిగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి కూడా గ్రామస్తులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. ఓవరాల్గా కాలుష్యానికి ఈ పేపర్ ఇండస్ట్రీ కాలుష్యానికి సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్ శంకర్, బిగ్ టీవీ, మహబూబ్.